మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ వచ్చేసరికి చాలా టైట్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ గానివ్వండి, ఆంధ్రప్రదేశ్ గానివ్వండి, బయటికొచ్చే పాస్డ్ ఔట్ స్టూడెంట్స్‌తో మిగతా రాష్ట్రాల స్టూడెంట్స్ పోల్చినట్టయితే చాలా ఎక్కువ. దానికి కారణం ఏంటంటే, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇయన్నీ ఇవ్వటం వల్ల ఎక్కువ మంది ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుతున్నారు. ఎట్లో గట్ల పాస్ అవుతున్నారు. బయటకొస్తున్నారు. దానివల్ల ఏంటంటే జాబ్స్ ఇదివరకు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి సాఫ్ట్‌వేర్ జాబ్స్. కాకపోతే ఇప్పుడొచ్చేసరికి ఏంటి టైట్ అయింది. దానికి ఉదాహరణ చాలా రోజుల తర్వాత జాబ్ మేళా ఖాళీ లేకపోవడం. మొన్న తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి కొన్ని న్యూస్‌లు అయితే బయటకొచ్చినాయి. అంటే జాబ్ మేళాలో ఫుల్లుగా జనం వచ్చారు. తొక్కిసలాట జరిగినట్టు ఎక్కడ అఫీషియల్‌గా చూపించకపోయినా సో, క్యూ చూస్తే చాలా ఎక్కువ మంది క్యూ కూడా కాదది గుంపే. ఇక వరంగల్‌లో జరిగిన దానికి. అయితే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇయన్నీ పక్కన పెడితే త్వరలో ఇంకొక ఆపద కూడా రాబోతుంది. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ బీ4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో పెడితే యూఎస్ఏలో ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. తాజాగా యూకేలో కూడా ఒకటి రాబోతుంది. ఏంటంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ పార్ట్ టైమ్ అయినా, ఫుల్ టైమ్ అయినా ట్యాక్స్‌లు అధిక సంఖ్యలో వేయనున్నారు. అయితే యూఎస్ఏలో వచ్చేసరికి దినదిన గండంగా ఉంది. అయితే ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళమనకుండానే చాలామంది ఫ్యామిలీలు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు ఇండియాకు వచ్చేసి జాబ్స్ వెతుక్కునే పరిస్థితి. ఇప్పుడు అక్కడున్న ఎంఎస్ చేసేవాళ్ళు కానీ, చేసిన వాళ్ళు కానీ ఇక అక్కడ ఖర్చులు భరించలేక, ఎందుకంటే ఓపీటీ గనక 6 నెలలకి తగ్గించినట్టయితే, అది కూడా రద్దు చేసినట్టు గనక అయితే అప్పుడు అక్కడ జాబులు ఉండనప్పుడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అప్పులు పాలవడం తప్ప వేరే ఏముండదని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మొత్తం రిటర్న్ అయిపోయారనుకోండి, పోతే ఇప్పుడుతోనే పోద్దని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇసుక వేస్తే రాలినంత మంది జనం ఉన్న ఇవాళ రోజున సాఫ్ట్వేర్లో ట్రై చేసేవాళ్ళు ఇక వాళ్ళు కూడా వస్తే ఏంటి అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే అక్కడి నుంచి మొత్తాన్ని పంపించేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఉద్యోగాలు ఉంటాయా, ఒకవేళ ఉన్నా అసలు అంతమందికి వస్తుందా, మళ్ళీ అందుట్లో వచ్చేసరికి ఉండే పోస్టులే తక్కువ అయితే మళ్ళీ దాంట్లో అప్లికేషన్స్ వేసేవాళ్ళు ఎంతమంది, అంటే అప్లై చేసేవాళ్ళు ఎంతమంది, అందుట్లో మళ్ళీ పర్సంటేజ్ కట్ ఆఫ్లు ఉన్నవాళ్ళు ఎంతమంది, మళ్ళీ అందుట్లో బ్యాక్డోర్ జాబ్స్ ద్వారా వెళ్ళేవాళ్ళు ఎంతమంది, మళ్ళీ అందుట్లో రిఫరల్ సిస్టమ్ ద్వారా వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఇవన్నీ చూసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ పరంగా కానివ్వండి, ఫ్రెషర్ పరంగా కానివ్వండి, ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి ఎంతో కొంత సంపాదించుకోకుండా ఉండరు, వెల్ సెటిల్డ్ ఉంటే అప్పులు వెళ్ళిన దానికి 60 లక్షలు ఇవన్నీ అప్పులు తీరిపోయి చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బ్యాక్ డోర్ జాబ్ కొట్టుకొని తెలిసిన వాళ్ళ ద్వారా లోపల దూరేస్తారు. వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, జాబ్ ఈజీ అయిపోద్ది. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పెట్టలేని వాళ్ళు సిన్సియర్గా ట్రై చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, సో తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. కాబట్టి సో పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యే విధంగా అయితే అనిపిస్తూ ఉన్నాయి. మరి ముందు ఏం జరుగుతుందో ఏంటో కానీ మొత్తానికైతే అమెరికా మొత్తం నాకు తెలిసి అయితే ఈ చదువు ద్వారా వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే రిటర్న్ అయిపోతారు. ఓకేనా. సో మరి వాళ్ళు కూడా అయిపోతే ఇప్పుడే ఎట్లుందంటే వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, ఎందుకంటే విదేశీ పర్యటన కాదు, విదేశీ విద్యకి డిమాండ్ తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. సో ఇప్పటికే ఇక్కడ పెరిగిపోయి ఉన్నారు. ఇప్పటికే నాకు తెలిసి చాలామంది కూడా పెళ్లి కాని వాళ్ళు అయిన వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీతో సహా పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి రిటర్న్ అయిపోవడం అయితే జరిగింది. ఆడపిల్లలైనా అబ్బాయిలైనా చాలామంది చూశాను. సో వీళ్ళందరూ కూడా హైదరాబాదే చేరుకుంటున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, జస్ట్ థింక్, దట్స్ ఇట్.